సంతోషం వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, ఒకసారి మన ప్రక్కన ఉన్న వారిని పలకరించి దేవుని స్తోత్రాలు చెప్తాం. అందరూ కూడా పలకరించండి, సంతోషంగా పలకరించి ఒకసారి ఎలా ఉన్నారని పలకరించి దేవుని స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నోరు తెరవడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇక్కడ నోరు తెరిస్తే మనం ఎక్కడ తెరవాలో ఎక్కడ ముయ్యాలో దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తూ ఉంటే నేర్చుకోవడానికి. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. హల్లెలూయా. మన దేవుడు కృప కలిగిన దేవుడు, నమ్మకము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరినైనా మనం నమ్మాలంటే దేవుని ఒక్కరినే నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉన్న వారిని మనం నమ్మొచ్చు. దేవుని బిడ్డలను మనము నమ్మొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం తెలుస్తుంది కాబట్టి దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని గద్దిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నన్నైనా నిన్నైనా గద్దించే దేవుని వాక్యమే. రాత్రి జాముల్లో దేవుడు ఎక్కువగా గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నన్ను అనేక మార్లు గద్దించిన దేవుడు. మన పడక మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అనేక విషయాల్ని తెలియపరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా సరి చేయబడతామంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి ముందు ఒక పల్లవి ఉచ్చారణ పాడుతూ దేవుని మహిమపరుస్తాం. నమ్ముకు ఇళ్లలో ఎవరిని నమ్ముకో రక్షకుడు యేసుని పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. నమ్మకు ఇళ్లలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇళ్లలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్ముకు రక్షకుడేసుని, నమ్ముకు రక్షకుడేసుని, కార్యం చూడు నిలుచుని, కార్యం చూడు నిలుచుని, నమ్మకు ఇళ్లలో ఎవరిని సాయం చేస్తారనుకొని. సహాయము చేస్తామని వస్తారు ఎందరు నీ చెంతకు, చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు. అక్కరలట్టం పెట్టుకొని లాభం పొందుతుంటారు, అక్కరలట్టం పెట్టుకొని లాభం పొందుతుంటారు. శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు, శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు. నమ్మకు ఇళ్లలో ఎవరిని కానుకొని. నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమవుతారు వెనువెంటనే. మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే. నీకున్న అవసరతలన్నీ వారిపై వేసుకుంటారు, నీకున్న అవసరతలన్నీ వారిపై వేసుకుంటారు. దోచుకుని నీ
సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు. దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు. నమ్మకు ఇళ్ళలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్ముకు రక్షకుడేసుని కార్యం చూడు నిలుచుని, కార్యం చూడు నిలుచుని. నమ్మకు ఇళ్ళలో ఎవరిని సాయం చేస్తారనుకొని. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ అయితే దేవుని బిడ్డలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నమ్మేవారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అంటే విశ్వాసులను సైతము సాతాను కొన్నిసార్లు మోసము చేస్తూ ఉంటాడు. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ప్రజల్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చెప్పాలో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంతకు ముందు కూడా షేర్ చేసుకున్నాను. ఏంటంటే ఇక్కడ ఎవరు అన్వన్ పర్సన్ ఒక ఆవిడ వచ్చింది, మాట్లాడింది. ఒక తెలిసిన ఆవిడతో వచ్చింది అనుకోండి, పేర్లు నేను చెప్పను, దయచేసి అర్థం చేసుకోండి. వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ ఏమి చెప్పిందో నాకు తెలియదు. ఒక ఆవిడకి పరిచయం అయింది. ఒక ఆమె వచ్చి మనకు తెలిసిన ఆవిడతో దగ్గరికి వచ్చి ఏం మాటలు చెప్పిందో, ఏం చూపించిందో ఏంటో, కానీ ఆమె పూర్తిగా వారి మాటలు నమ్మేశారు. పూర్తిగా నమ్మి ఎంతవరకు నమ్మారంటే, సరాసరి నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చారు. నన్ను కొంత డబ్బు అడిగారు. వారు ఎలా అడిగారంటే, వారు చెప్తున్న విషయాలకి మాట్లాడేదానికి జరిగేదానికి ఏమాత్రం పొంతన లేదనమాట. వారు చెప్తా ఉన్నారు ఏంటంటే, అయ్యగారు ఒక 4-5 లక్షలు కావాలి, అర్జెంటుగా 4-5 లక్షలు కావాలని చెప్పారు. మంచిదే, అవసరం ఏంటి అని నేను అడిగాను. ప్రార్థన చేస్తాం, అవసరం తెలిస్తే ప్రార్థన చేస్తాం. తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తూ ఉంటాడు. దేవుడు ఎవరొకరి ద్వారా సహాయాన్ని చెప్పిస్తాడు. నిజంగా జెన్యూన్ అయితే, నిజంగా అది అవసరత అయితే దేవుడు వెంటనే సహాయం చేపిస్తాడు ఎవరికి ద్వారా. ఆలస్యం అవుతుందంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు వారికి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాల్లో ఆలస్యమైనను దేవుడు సహాయం చేసే దేవుడు. కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో అర్థం ఉంది అక్కడ. 2 విషయాలు విశ్వాసులు మాత్రమే గమనించగలుగుతారు. నేను ఆ రోజు ఇక్కడ చెప్పాను, నా సోదరికి చెప్పాను ఏంటంటే, వారి ముందు చెప్పానమ్మా ఇది కాదని చెప్పాను. వారు చెప్పే మాట ఎలా ఉందంటే, అసలు ఏ మాత్రం కూడా 1% కూడా నమ్మేటట్టుగా లేదు. వారు ఏమన్నారు, ఇక్కడ వచ్చే అయ్యగారు ఒక 5 లక్షలు విడికిస్తే దాదాపుగా 2 కోట్ల పైన మీకు ఇచ్చేస్తారండి. ఇప్పుడు ఎన్ని రోజుల్లో 1 మంత్లో ఇస్తున్నారు. 1 నెలలో 2 కోట్లు ఇస్తారు, 4 లక్షలు ఇస్తే. ఇంపాసిబుల్. హల్లెలూయా. ఎందుకంటే ఈ విషయాన్ని మనం నమ్మాల్సిన అవసరమే లేదు. అంటే మనం గుర్తుపట్టేయచ్చు ఎవరేం మాట్లాడుతున్నారండి. అయితే నేను వెంటనే వారిని చెప్పాను, అమ్మ ఆవిడ బయటకు వెళ్ళింది, ఎవరికైతే డబ్బు కావాలో వారు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా నిలబడింది. డబ్బు ఎవరికి వద్దో ఆవే మాట్లాడుతూ ఉంది ఎక్కువ. అయితే అంతగా అలా అన్ని విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. నాకు తెలిసి ఏం చెప్పారో, ఏం మాయ మాటలు చెప్పారు, ఏం చెప్పారు, ఈమెకి ఏం అర్థమైందో ఆమె ఏం చెప్పిందో. హల్లెలూయా. నాకే 2 ఇస్తానంటే ఆమెకి ఎంత ఇస్తానమ్మా. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను అన్నమాట, 4 ఇస్తేనే 2 ఇస్తే అసలు సహాయం చేసేవాడికి ఇంకెంత ఇస్తానంటుంది, 10 ఇస్తాను ఉండొచ్చు. 10 అంటే కోట్లే.
హల్లెలూయా. లెక్క పెట్టడానికి కొన్ని నెలలు పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నేను చెప్పాను ఆవిడకి, మొదటి రోజు చెప్పాను, ఆవిడ నిన్ను మోసం చేస్తుంది. తర్వాత 2 నెలలు 3 నెలల క్రింద చెప్పాను, నేను బయట దేశాలకు వెళ్ళే ముందు రోజు చెప్పాను, అమ్మ ఆమె నిన్ను మోసం చేస్తుంది, ఒకరోజు నీకు కనిపించకుండా వెళ్ళిపోద్దని చెప్పాను. నేను చెప్పాను ఆవిడ తెలుసు, నాకు ఆవిడ వెళ్ళిపోద్దన్న సంగతి తెలుసు. ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోదు. దాదాపు చాలా డబ్బు, ఆవిడ జీవితానికి మించిన డబ్బు అక్కడ తెచ్చి మొత్తం మీద ఆవిడకి సరిపెట్టింది. ఆవిడ ఇంచుమించుగా 10-15 రోజుల నుంచి ఆవిడ లేదు, ఆవిడే మనిషి లేదంట. దీనిలో ఆశ్చర్యపోయే అవసరం లేదండి. నాకు తెలుసు, నేనేం ఆశ్చర్యపోలేదు, నాకు తెలుసు ఆవిడ వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఆమె ఉండదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు గమనించాలి, డబ్బు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు బీ వెరీ కేర్ఫుల్. హల్లెలూయా. ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తీసుకునేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే వాక్యానికి ముందు ఈ విషయం నేను చెప్పినాను ఏంటంటే, మందిరంలో స్పెషల్లీ విశ్వాసులు అవసరాలు ఉంటాయి, అవసరాలు లేకుండా ఉండవు. ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. అవసరాలు తగ్గట్టుగా సహాయం చేసుకోండి. హెల్ప్ ఈచ్ అదర్. సహాయం చేసుకోవాలి విశ్వాసులు తప్పనిసరిగా. అయితే ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. చాలా జాగ్రత్తగా విశ్వాసుల మధ్యలో గొడవలు పెట్టడానికి సాతానుడు అనేక రీతిగా ప్రయత్నము చేస్తూ ఉంటాడు. మంచి సహవాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మంచి బంధాన్ని విడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చక్కగా సంతోషంగా ఒక చోట కూర్చునే వాడిని కాస్త విడదీయడమే వాడి పని. అంటే ఎలాగోలాగా విడదీయడానికి ఏదో ఒక పన్నాగం పన్నుతూ ఉంటాడు. డబ్బు అవసరం కావచ్చు, మరొక అవసరం కావచ్చు. నేను కేవలం డబ్బు అనట్లేదండి, ఏదైనా అయ్యి ఉండొచ్చు. అది బీ వెరీ కేర్ఫుల్. వాడికి అవకాశం ఇవ్వకుండా చక్కబెట్టుకోండి. అవసరాలు ఉంటాయి, సర్దుకోండి. సర్దుకోవద్దని నేను అన్నాను. ప్రతి ఒక్కరికి అవసరం, నాకు అవసరం ఉంది, మీకు అవసరం ఉంది. దాన్ని జాగ్రత్తగా మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, భక్తుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. అంటే మిమ్మల్ని హెచ్చించడానికి ఒక సమయం ఉంది, మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి ఒక సమయం ఉంది, మిమ్మల్ని బహుగా దీవించడానికి ఒక సమయం ఉంది. అబ్రహామును దీవించడానికి దేవుని దగ్గర తగిన ప్రణాళిక ఉంది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును దీవించడానికి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామును దీవించడానికి అబ్రహామును దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అంటే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఒబే అయ్యే పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. అబ్రహాము తెలియకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అబ్రహమా అన్నప్పుడు వచ్చాడు, నువ్వు వెళ్ళు అక్కడికి, అంటే పలానా చోటుకు వెళ్ళు అని చెప్పినప్పుడు అతను తెలియకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తగిన సమయం ఉంది నీకు, నువ్వు ఆశీర్వదించబడ్డానికి, నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డానికి తగిన సమయం ఉంది. రాత్రికి రాత్రి బిల్డింగ్ కట్టలేవు. హల్లెలూయా. రాత్రికి రాత్రి బిల్డింగ్ కడితే అది సరైనది కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ రాత్రికి రాత్రే కట్టేశారనుకోండి. ఇంతకు ముందు ఒక 8 years బ్యాక్ రాత్రి ఇక్కడ మన ముందున్న బిల్డింగ్ ముందు ఎవరో తెలియదు, రాత్రికి రాత్రి వచ్చారు, కూర్చున్నారు. ఒక 10-20 మంది వచ్చారు, మొత్తం అంత ప్రహారం అంతా కట్టి వెళ్ళిపోయారు. ఆ ప్రక్కన కూడా అలాగే జరిగింది. రాత్రికి రాత్రి వచ్చారు. రాత్రి ఎన్ని గంటలకు వస్తాడో తెలిసేవాడు. హల్లెలూయా. చెప్పండి. దోచుకునే వాడు అందరూ నిద్రపోయిన తర్వాత వస్తాడు. వాడు వెలుగులో రాడు, వాడికి ధైర్యం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఒక కీర్తిని కలిగి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వల్ల ధైర్యంగా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఆ రెండు విషయాలు కూడా ఇక్కడ కట్టారు, అక్కడ కూడా కట్టారు. రాత్రికి రాత్రి కట్టారు, కొన్ని లక్షలు పెట్టి కట్టేశారు. ఉదయం అయ్యేటప్పటికి వచ్చాడు, వేరేడు వచ్చాడు, పడగొట్టేశాడు. నేనేమంటున్నానంటే రాత్రికి రాత్రి కట్టింది సరైనది కాదు. ఒకవేళ దేవుని ఆశీర్వాదం రాత్రికి రాత్రి వస్తే నీకు ఆశీర్వాదం. అది రాత్రికి రాత్రి దేవుడిని జీవితాన్ని మార్చేస్తాడు. రాత్రికి రాత్రి నీ పరిస్థితిని మారుస్తాడు. రాత్రికి రాత్రి నీ మనస్సును మారుస్తాడు దేవుడు. రాత్రికి రాత్రి నీ తలంపుల ఉద్దేశాలను దేవుడు మార్చగల సమర్థన ఏంటో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మనస్సును మార్చగల సమర్థుడు. పిల్లలు, మన మనస్సును మన ఆధ్వర్యంలో తీసుకొచ్చే దేవుడు, మారు మనసు పొందడానికి సహాయం చేసే దేవుడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలంట. హల్లెలూయా. నీకు ఒక తగిన సమయం ఉంది. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, పొలం కొనుక్కోవడానికి, పిల్లల స్థలం కొనుక్కోవడానికి, కొన్న స్థలంలో స్లాబ్ వేయడానికి ఒక సమయం ఉంది. నీ బిడ్డలకు వివాహం చేయడానికి ఒక సమయం ఉంది. నీ జీతం పెరగడానికి ఒక సమయం ఉంది. నువ్వు జాయిన్ అయిన వెంటనే నువ్వు ప్రారంభించిన వెంటనే జీతం పెరగాలంటే పెరగదు. హల్లెలూయా. ఎందుకు జీతం పెరగట్లేదు? జీతం పెరగడానికి తీసుకునే సమయం ఎందుకు తీసుకుంటూ ఉన్నారంటే నువ్వు ఎలా ఉంటున్నావో గమనిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ పని ఎలా ఉందో గమనిస్తూ ఉన్నారు వారు. నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావో లేదనే విషయాన్ని చూస్తూ ఉన్నారు. నీ సిన్సియారిటీని చూస్తూ ఉన్నారు. వారు బయటకు వెళ్ళినప్పుడు, నీకు ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్తున్నప్పుడు నీ జీవిత శైలి ఎలా ఉంటుందో వారు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వారు చూస్తూ ఉన్నారు. నీ ఇంటికి ఎవరు వస్తున్నారు వారు గమనిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. దయచేసి సర్దుకుని కూర్చోండి ముందుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయం ఉంది ప్రియులారా. ప్రతి దానికి తగిన సమయం ఉంది. రాత్రికి సమయం ఉంది, పగలవడానికి సమయము ఉంది. సూర్యుడు రావడానికి సమయం ఉంది, అస్తమించడానికి సమయం ఉంది. కాబట్టి పేతురు భక్తుడు అన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించడానికి బదులుగా నేను హెచ్చించాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి, ఒబీడియంట్ కలిగి ఉండాలి, ఒబే కలిగి ఉండాలి. ఆయనతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గమనిస్తూ ఉండాలి. ఆయన మాట్లాడడానికి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎదగాలంటే ప్రియులారా, అభివృద్ధి చెందాలంటే ఒక మొక్క నీ పెరట్లో వేసినప్పుడు, నీ దొడ్డులో ఒక మొక్క పాతినప్పుడు దానికి ప్రతిరోజు నీరు పోయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొక్క వేయడము కాదు ప్రియులారా. మొక్క ఎవరైనా వేస్తారు. మొక్క వేసిన తర్వాత ఒక్కసారి మొక్క నాటేది. అది ఎదగడానికి, ఫలించడానికి, పువ్వులు పూయడానికి, కాయలు కాయడానికి, ఫలాలు చేతికి రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వెంతో కష్టపడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ప్రతిరోజు నీరు పోయాలి. అది ఎలా ఎదుగుతుందో చూడాలి. దాన్ని కొన్నిసార్లు కత్తిరించే చోట కత్తిరించాలి, ఉంచాల్సిన చోట ఉంచాలి. ప్రియులారా, కలుపు తీయాల్సినప్పుడు తీయాలి. ఒకవేళ ఏదైనా పురుగు పట్టినప్పుడు మందు కొట్టాలంటే మందు కొట్టాలి. ఇవన్నీ చేయకుండా ఫలాలు నీ చేతికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల జీతం నువ్వు తీసుకోవాలంటే వారు అనవసరంగా అటు ఇటు వెళ్తున్నప్పుడు అవి కత్తిరించాలి. నువ్వు వాటిని కత్తిరించాలి. ఎక్స్ట్రా వెళ్తున్న వాటిని కత్తిరించాలి. ఎక్స్ట్రా మాటలను కత్తిరించాలి. ఎక్స్ట్రా జీవితాన్ని కత్తిరించాలి. ఎందుకంటే నీ బిడ్డల జీవితాన్ని జీతాన్ని తీసుకోవాలనే ఆలోచన నీకుంది. నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆలోచన నీకుంది. అయితే ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉండాలి. నీ బిడ్డల మంచి జీతాన్ని తీసుకోవాలి, సరే. అయితే మంచి ఉద్యోగం చేయాలని ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు కదా. అయితే వారి ప్రవర్తన కూడా చాలా అవసరం పిల్లలు. హల్లెలూయా. వారి క్రమశిక్షణ జీవితాన్ని కూడా నువ్వు చూడాలి.
వారికి అలవాటు చేయాలి, వారికి నేర్పిస్తూ ఉండాలి. మాటలు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారో వారిని గద్దిస్తూ ఉండాలి. ఈ మాటలు తప్పని వారిని సరి చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక తగిన సమయం దేవునికి ఇచ్చాడు ప్రియులను నిన్ను ఆశీర్వదించడానికి. ఈ గ్యాప్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ లోపు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రతి దానిని సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏది తప్పు జరుగుతూ ఉందో దాన్ని సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో ఆ విషయంలో నువ్వు సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏది ఎక్స్ట్రా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఏది మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఎవరితో చేయకూడని స్నేహం చేస్తూ ఉన్నారో ఈ విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. హల్లెలూయా. అందుకే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రియులారా. అటు ఇటు వంకర చూపులు చూడడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో మనం కడగబడి ఉన్నాం. ఇంతకు ముందు మనం చూసాము, ఇంతకు ముందు మాట్లాడాము, ఇంతకు ముందు వెళ్ళాము. చేయకూడని పనులు, చేయకూడని చోటకి, చేయకూడని స్నేహాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరిగాయి ప్రియులారా. దేవుడు ఎందుకో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మెలకువ కలిగి ఉండాలంటే ప్రియులారా. మెలకువ లేకపోతే సాతానుడు ఎప్పుడైనా వస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతానుడు నిన్ను కొలగొట్టడానికి, సాతాను నిన్ను పాడు చేయడానికి, సాతాను సంతోషంగా ఉన్నవాడిని పాడు చేయడానికే వాడు కంకణం కట్టుకుని ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పటి నుంచి నీ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడ్డాయి, ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పటి నుంచి మైనస్ పరిస్థితులు మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యాయి, జరగకుండా విషయాలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటి? నేనేం చేయాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుని గోజాడి దేవుని సన్నిధిలో అడగాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి జాములు మనం ప్రార్థన కూడికలో మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో నేర్చుకున్నాం. మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అనే విషయాన్ని నేర్చుకున్నాం ప్రియులారా. మీ దేవుని సన్నిధిని కనబడడానికి, మన దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఒక సిద్ధపాటును మనం కలిగి ఉంటూ ఉండాలి. మన దేవుని సన్నిధిలో కూర్చుంటే, ఈ స్థలములో కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను సరి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ స్థలం ఒకటే, పరిశుద్ధ స్థలం ఒకటే నిన్ను సరి చేస్తూ ఉంటూ ఉన్నది. పరిశుద్ధ స్థలంలో నువ్వు కూర్చుని వెంటనే నీకు అన్ని కూడా అద్దంలో చూసుకున్నట్టుగా గుర్తొస్తూ ఉంటాయి. ఏం మాట్లాడావు, ఏం చేసావు, నువ్వు చేయకూడని విషయాలు ఏం చేసావు, మాట్లాడకూడని విషయాలు ఏం మాట్లాడావు, ఏమి జరిగింది, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా దేవునికి బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత చక్కటి స్థలం ప్రియులరా, ఎంత చక్కటి స్థలం ఇది. నిన్ను నువ్వు మార్చుకునే స్థలం ఇది. హల్లెలూయా. దేవుడు పూర్తిగా మార్చే స్థలం ప్రియులరా. పూర్తిగా వైట్ కాలర్ లాగా నిన్ను దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5:13 చెప్పిన రీతిగా ప్రియులారా, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. తర్వాత నడుచండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచు తిరుగుచున్నాడు. హల్లెలూయా. గర్జించు సింహం వలె. వాడు ఎవరంట? మీ విరోధి అయిన అపవాది. హల్లెలూయా. అసలు ఎవరి అపవాది? ఈ విరోధి ఎవరు? సాతాను అంటే ఎవరు? సాతాను ఒకప్పుడు ప్రధాన దేవదూత. హల్లెలూయా. ప్రధాన దేవదూత, దేవుణ్ణి స్తుతించే వరుసలో ఉన్నప్పుడు ప్రధాన దేవదూత ప్రియులారా. హీ ఈజ్ ఎ వర్షిప్ లీడర్. ప్రధాన దేవదూత. ఆరాధించే వాళ్ళు కొన్ని వేల మంది ఆరాధిస్తున్నప్పుడు మొదట నిలబడి ఆరాధన ట్రైనింగ్ ఇచ్చే ప్రధాన దేవదూత ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పేరండి ప్రధాన దేవదూత పేరు? లూసిఫర్.
హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి ధన్యతను కలిగి ఉంటూ ఉన్నాడు. ఒకప్పుడు ఇన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దేవాదేవుణ్ణి స్తుతించి ఆరాధించే వరుసలో ఉండే మొట్టమొదటి వ్యక్తి లూసిఫర్ పిల్లర్. అతనిలో ఎందుకు సాతానుగా మార్చబడ్డాడు, ఎందుకు విరోధిగా మార్చబడ్డాడంటే ఒక చిన్న చెడ్డ ఆలోచన అతనికి వచ్చింది. హల్లెలూయా. ఏమనుకున్నాడంటే నాకు దేవునికి తెలిసిన విషయాలన్నీ కూడా నాకు తెలుసు కదా, ఆయనకి తెలిసినవి నాకు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసు, ఆయనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటి, నాకేంటి, ఇక్కడ నేను ఇక్కడ నిలబడ్డం ఏంటి, ఆయన అక్కడ కూర్చోవడం ఏంటి. చిన్న మనసులో ఆయన ఏం పైకి అనలేదండి. హల్లెలూయా. పైకి ఏమాత్రం మాట్లాడలేదు, ఎవరితో కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరి దగ్గర మాట్లాడలేదు, దేవుణ్ణి బ్లేమ్ చేయలేదు, ఎక్కడ ఏమి మాట్లాడలేదు. ఏం జరిగిందంటే మనసులో అనుకున్నాడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు, నా హృదయాన్ని పరిశీలించే దేవుడు. కొన్నిసార్లు నేను నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు, కొన్నిసార్లు మీరు నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. ఆకాశమందున దేవునికి సమస్తము తెలుసు ప్రియులారా. హల్లెలూయా. నువ్వు ఎందు నిమిత్తం ఏ విషయాల్లో ఏమి ఆలోచిస్తున్నావో దేవుని తెలుసు ప్రియులారా. అక్కడి నుంచి తోస్తే ఇక్కడ పడ్డాడు సాతాను. సాతాను అప్పటి నుంచి విరోధిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలు నాశనం చేయడమే సాతాను ఉద్దేశము. సాతాను ఏమన్నాడండి, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని పాడు చేయాలని, ఎక్కడ పాటలు పాడేవారు కనిపిస్తే వారిని పాటలు పాడకుండా చేయించడమే వాడి పని. మీరు చక్కగా పాటలు పాడు. మన సంఘంలో ఉదయకాలం నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే, ఈ సంఘంలో మన సంఘంలో ఇంతమంది పాటలు పాడడానికి అవకాశం దొరకట్లేదు. ఉన్న సమయానికంటే ఎక్కువ మంది పాటలు పాడడానికి ఉన్నారు. ఒకరిని మించి ఒకరు పాటలు పాడుతూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఎక్కడైనా కాంపిటీషన్కి వెళ్తే తప్పనిసరిగా సంఘానికి, మన సంఘానికే ఫస్ట్ ప్రైజ్ దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. ఒకరిని మించిన వారు ఒకరు గాయకులు ఉంటూ ఉన్నారు. అటువంటి వారిని ఏం చేస్తున్నాడు అంటే, అటువంటి వారిని పాడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కుర్చీ బయట వేయండి, లేదండి అక్కడ కూర్చుంటారు. ఒక కుర్చీ బయట వేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నువ్వు పాడకుండా చేయడమే సాతాను ఉద్దేశము, నువ్వు వాక్యం చదవకుండా చేయడమే సాతాను ఉద్దేశము, నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఉండడమే సాతాను ఉద్దేశము. ఇంతకు ముందు సాక్ష్యం చెప్పేదాను, ఇంతకు ముందు త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చి సాక్ష్యం చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకుండా వాడు చేయడానికి గల కారణం ఏంటంటే, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేలాగా వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, సాక్ష్యాలు అయిపోయే వరకు ఏదో ఒక నీకు బిజీగా ఉంచేస్తూ ఉంటాడు. పాటలు అయిపోయిన తర్వాత వరకు కూడా నేను బిజీగా ఉంచుతూ ఉంటాడు. నీకు మనసును తీసివేస్తూ ఉంటాడు. వాక్యం చదివే ఆలోచనను సాతాను తీసేస్తూ ఉంటాడు. ఏం చదువుతాంలే, ఇంతకుముందు స్పీడ్గా చదివేవాడువు, స్పీడ్గా చదివేదానువు, ఇంతకుముందు స్పీడ్గా పనిచేసేవాడువు, ఇంతకుముందు ఇది నాది 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 అనుకునే ఆలోచన కలిగి ఉండేవాడువు. ఆ ఆలోచన కాస్త సాతాను ఏం చేస్తున్నాడంటే, నాదే కాదులే అన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేనే చేయాలి అనే ఆలోచన కలిగి చేసేవాడు దేవుడు. నువ్వే చేయాలి, మీరే చేయాలి, మీరే ముందుండాలి, మీరే ఈ ఘన కార్యములు పూనుకోవాలని దేవుడు చెప్తూ ఉంటాడు. పిల్లల సాతాను ఏమంటాడంటే, నేనే చేయాలండి. సాతాను ఏమని లోపలకు మనసును తీసుకొస్తూ ఉంటాడు ఏంటంటే, నేనే చేయాలా, ఇంకొకరు లేరా అంటే నేనే దొరికానా. సాతాను ఏంటంటే, సాతాను నువ్వు ఎదగడం ఇష్టం లేదు పిల్లరా, నువ్వు అభివృద్ధి చెందడం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఒక దురాలోచన పుట్టిస్తూ ఉన్నాడు. ఏ ఆలోచన అంటే, నేనైనా చేయాలి. ఇంతకుముందు ఏమనుకునేవాడు, నేనే చేయాలి, ఇంతకుముందు నేను పాడాలి, ఇంతకుముందు నేను వాక్యం చదవాలి, ఇంతకుముందు ఏమనుకునేవాడు, నేను వాక్యాన్ని బోధించాలి, దేవుని సన్నిధిలో ఏదైనా పని ఉంటే ఈ పనిని నేను తీసుకోవాలి మొట్టమొదటిగా. ఇప్పుడు ఎవరైనా చేస్తారంటే సాతాను ఏం చేస్తున్నాడంటే, చేయి లేపకు సాతాను ఏం చేస్తున్నావు, లేపాలని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చేయలేపు అంటూ ఉన్నాడు. సాతాను వచ్చి గట్టిగా పట్టుకుని నువ్వు లేపొద్దు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ చెయ్యి లేవకుండా చేయడమే సాతాను ఉద్దేశము. దేవుని ఉద్దేశం ఏంటంటే, చేతులు లేపడము దేవుని ఉద్దేశం ప్రియులరా. హల్లెలూయా. రెండు చేతులు లేపుతూ దేవుణ్ణి స్తుతించడం దేవుని ఉద్దేశం.
అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు, కొంతమంది చప్పట్లు కొడుతున్నప్పుడు ఒకరైతే ఇలా అంటూ ఉంటారు. అసలు ఏంటంటే దీనికి ఏదైనా దెబ్బ తగులుతుందో అన్నట్టు రెండు చేతులు ఇలా చప్పట్లు కొడుతూ ఉంటారు. చేతులు లేపమంటే ఒకరేమో లేపన వద్దు అన్నట్టుగా. అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే ఒక ఆలోచన పుట్టిస్తూ ఉన్నాడు. ఏంటంటే రెండు చేతులు లేపుతున్నప్పుడు ఆ చేతులు లేపకుండా అణిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తగిన సమయాన్ని నీకు ఇచ్చాడు పిల్లలు. ఇది సరైన సమయము. నువ్వు ఆశీర్వదించబడ్డానికి, నువ్వు దీవించబడ్డానికి, 3 పువ్వులు 6 కాయలుగా నీ జీవితము ఉండడానికి, దేవుడు ఆశీర్వదించడానికి ఒక మంచి సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది దీన మనస్సును కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. నువ్వు అడిగితే తప్పక దేవుడు ఇస్తాడు ప్రియులారా. హల్లెలూయా. దయచేసి ఎవరు నిద్రపోకండి. నువ్వు అడిగితే తప్పక దేవుడు ఇస్తాడు నీకు. నువ్వు మోకరించి అడగాలి. 2 చేతులు చాచి దేవుణ్ణి అడగాలి. పిల్లరా ఇది నాకు కావాలి అని అడగాలి. కన్నీరు కార్చే అనుభవం నీకు కావాలి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది పిల్లరా. నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని మార్చగలదు. నీ కన్నీటి ప్రార్థన నీ కాలనీ జీవితాన్ని మార్చగలదు. కన్నీటి ప్రార్థన నీ గ్రామ పరిస్థితులు మార్చగలదు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు చూడండి, 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మాలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడే. చాలండి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. హల్లెలూయా. విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలి పిల్లలు. వాడిని ఎదిరిస్తూ ఉండాలి. వాడు అంటే ఏంటంటే నీకు వ్యతిరేక బుద్ధిని కలుగు చేస్తున్న వాడిని ఎదిరిస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు బయలుదేరినప్పుడు కూర్చో అనే ఆలోచన వస్తుంది అనుకోండి. ఆలోచన ఎవరిది? సాతానుది. ప్రార్థన బయలుదేరి వస్తున్నప్పుడు ఎవరో ఎదురయ్యారు వారితో మాట్లాడు అనే ఆలోచన వస్తుందంటే వారిని పలకరించి వచ్చేసేయాలి. హల్లెలూయా. పలకరించకుండా ఉండొద్దు. పలకరించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసేయాలి. అంతేగాని అక్కడ ఆగిపోయేటట్టు చేయడం ఎవరి ఉద్దేశం అంటే సాతాను ఉద్దేశము. నువ్వు అనుకుంటావు 1 నిమిషం మాట్లాడదామని అనుకుంటావు, 10 నిమిషాలు టైం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. 10 నిమిషాలు పొడిగించడానికి గల కారణం ఏంటంటే, సాతాను పొడిగించడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో విలువైన సమయాన్ని దొంగిలించడమే సాతాను ఉద్దేశం ప్రియులారా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ప్రజలందరూ వస్తే వారి జీవితాలు మారిపోతాయని దేవుని సన్నిధి ప్రజలను రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే వారు త్రాగరు. దేవుని సన్నిధికి వస్తే ప్రియులరా వారు దొంగతనం చేయరు. దేవుని సన్నిధికి వస్తే అబద్ధాలు మాట్లాడరు. దేవుని సన్నిధికి వస్తే పొరపాటు చేయకుండా వారు సరిదిద్దుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే ఒకవేళ ఏదైనా చేయకుండా పని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేసిన తప్పు అని చెప్పిన వెంటనే అవును ప్రభువా నేను చేసిన తప్పు, మరలా నెక్స్ట్ టైం నేను చేయను. బయట ఉన్న వారికి ఇలా ఉండదు పిల్లరా. దేవుని సన్నిధికి ఎవరైతే రాకుండా మానేస్తూ ఉన్నారో సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే పూర్తిగా వారి జీవితాలని నాశనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. 4వ అధ్యాయము 14. మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. చాలండి. ఇక్కడ అన్నాడు 14లో చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులను వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఏదైనా దోషాన్ని పాలవుతున్నావా,
ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదైనా అవమానానికి గురవుతున్నావా? లేనిపోని సమస్యలు నీ మీదకి ఎవరైనా తీసుకొస్తున్నావా? అయితే నువ్వు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అనవసరంగా ఎవరో లేనిపోని మాటలు, నిందలు నీ మీద మోపుతున్నారా? నిందలు మోపబడినప్పుడు నువ్వు ధన్యుడువు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి వస్తూ ఉన్నావు, పరిశుద్ధ స్థలంలో కూర్చోవడం నువ్వు వస్తూ ఉన్నావు. కాబట్టి సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ఇక్కడికి వచ్చిన వారి దగ్గర కూడా ఏదో ఒక నిందలు మోపుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సోదరి చాలాసార్లు ఎప్పుడైనా ఎదురైనప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది ఏంటంటే, దేవుని మందిరానికి వెళితే అనుమానం అంట అతనికి. దేవుని మందిరానికి వెళితే అనుమానం అంట. ఈ మాటలు నాకు చెప్పాలో తెలియదు కానీ పిల్లరా, ఇది చాలా విచారకరమైన విషయం. ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను కదా, అసలు నీ జీవితం మార్చిందే దేవుని మందిరం రా బాబు. ఆవిడ ఇక్కడికి వచ్చి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు, సంఘమంతా కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఏమైపోతావో తెలియని వ్యక్తిని మరలా కాలర్ పట్టుకుని తీసుకొచ్చిన వాడు దేవుడు. హల్లెలూయా. అసలు కుటుంబం ఉంటుందో లేదో తెలియదు, అసలు నువ్వు ఉంటావో ఓడతావో లేదో తెలియనప్పుడు దేవుడిని రక్షించి మరలా అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ భార్య బిడ్డల దగ్గర ఉంచిన దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించకుండా ఏం చేస్తా ఉన్నాడంటే అనవసరంగా ఏదో కట్టబెడతా ఉన్నాడు. అక్కడికి వెళ్తున్నావు అంటే ఏదో ఉందంట. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. ఇక్కడ ఏముందంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే సాతాను వాడిలోకి దూరి ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉన్నాడు. సాతాను వాడిలో ప్రవేశించి ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని బిడ్డలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిందను మోపుతూ ఉన్నాడు. ఏం మాట్లాడాలో తెలియకుండా నాలుక అంటే ఏది మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు త్వరపడి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ప్రియులరా చాలా వెరీ డేంజరస్ ఫెలో. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ఒక బ్రహ్మాండమైన జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పన్నాగం పన్నుకుంటూ ఉన్నాడు సాతాను సంతోషంగా నీ జీవితము సాఫీగా సాగుతూ ఉన్నప్పుడు వాడు ఏదో ఒకటి, అంటే నువ్వు మంచిగా మాట్లాడితే వినవు గనక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్ దేవుని బిడ్డలు మొదటి జంటను నాశనం చేసిన సాతానుడు ప్రియులరా. ఆదిమ దంపతులను నాశనం చేసిన సాతానుడు అంటే నిన్ను కూడా నాశనం చేయడానికి పన్నాగం పన్నుతూ ఉన్నాడు ప్రియులరా. ఎంత ప్లాన్, ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు అప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నారు. వారు భార్య భర్తలు ఇరువురు ఎంత సంతోషంగా ఉన్నారు, పాడుతున్నారు, అంటే తిరుగుతూ ఉన్నారు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు వచ్చినప్పుడు దేవుడు కనిపిస్తూ ఉన్నారు, అనేక విషయాలు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. ఏదేని తోటను గూర్చి అనేక విషయాలు వారికి బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడితో అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రిగా భావించి పిల్లల వారి దగ్గరికి వచ్చి ఆనందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మూడో వ్యక్తి మాట విన్నాడో, దయచేసి గమనించండి, కుటుంబాల్లో మూడో వ్యక్తి నీ జీవితంలో చొరపడ్డానికి వీల్లేదు. హల్లెలూయా. మూడో వ్యక్తి మాట వింటే నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే మూడో వ్యక్తి ఎవరై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. హల్లెలూయా. మూడో వ్యక్తి నీ జీవితంలో ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు కల్పించుకోవాలి. హల్లెలూయా. కన్నడి క్రీస్తు నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు, క్రీస్తు నిమిత్తము నిన్ను వారు కొట్టినప్పుడు నువ్వు ధన్యుడు. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము అనవసరమైన మాటలు నీ మీద మాట్లాడినప్పుడు నువ్వు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 3:13 చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. వారి బెదిరింపులకు భయపడడానికి వీల్లేదు. ఇక్కడ ఏమన్నాడంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు బైబిల్, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, బైబిల్ చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, మీరు బైబిల్ కొనుక్కునే విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, ఎంతమంది బైబిల్ కొనుక్కోవాలని ఆశ కలిగి ఉంటున్నారు? ఎంతమంది మీ దగ్గర ఎంతమంది బైబిల్ ఉంది? మీ బైబిల్ చూపించండి ఒకసారి బైబిల్ చూపించండి. ఇంకా బైబిల్ లేదా ఎవరి దగ్గరైనా? తప్పనిసరిగా మీరు బైబిల్ కొనుక్కోవాలి ప్రియులారా.
ఎవరి దగ్గర అయితే ఉందో సంతోషము. అయితే బైబిల్ లేని వారు ఒక మంచి బైబిల్ మీరు కొనుక్కోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కుంటూ ఉండాలి ప్రియులారా. ఒక బైబిల్ కొనుక్కోవాలనే ఆలోచన ఏం చేస్తుందంటే పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. వాక్యం చదవాలని ఒక మంచి ఆలోచన, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక మంచి ఆలోచన, దేవుని సన్నిధిలో మొట్టమొదటి సమయంలో నేను ఉండాలని ఒక మంచి ఆలోచన ప్రియులారా. నేను పాటలు పాడాలని ఒక మంచి ఆలోచన, దేవుని సన్నిధిలో విలువైన కానుకలను ఇవ్వాలని ఒక మంచి ఆలోచన నేను ఏం చేస్తూ ఉంటుందంటే పరలోక రాజ్యాన్ని నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే, ఆసక్తి విషయంలో ఏమంటాడంటే పౌలు భక్తుడు అంటాడు కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటాడు. ఆసక్తి విషయంలో నడిచినట్టుగా ఉండడానికి వీల్లేదు. ఆసక్తి విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. ఆసక్తి విషయంలో చాలా హుషారుగా ఉండాలి. నువ్వు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే, విశ్వాసులను దేవుని మందిరానికి నడిపించే విషయంలో ఆసక్తి కలిగిన వారైతే, సండే స్కూల్ బిడ్డల్ని దేవుని మందిరానికి నడిపించే విషయంలో ఆసక్తి కలిగిన వారైతే, నా మందిరంలో చిన్న బిడ్డలు పరిచర్య జరగాలనే ఆలోచన నీకు ఉండాలి. పిల్లలందరినీ గ్యాదర్ చేసి దేవుని మందిరానికి నేను తీసుకువెళ్ళాలనే ఆలోచన నీకు రావాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకోవాలి, ఈ మిషన్ పరిచయం నేను చేయాలి. పిల్లలను గ్యాదర్ చేసి దేవుని మందిరానికి తీసుకురావడం కూడా ఒక పరిచర్య ప్రియులారా. హల్లెలూయా. వచ్చిన పిల్లలను జాగ్రత్తగా కూర్చోబెట్టడం కూడా ఒక పరిచర్య. కూర్చున్న పిల్లలకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం కూడా ఒక పరిచర్య ప్రియులారా. వీధి వీధి తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేసి మంచి విషయాలు నేర్పించడానికి దేవుని సన్నిధికి తీసుకురాలనే ఆలోచన నీకు వచ్చిందో చూసావా, ఆలోచన నిన్ను ఉద్ధరించబోతా ఉంది. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బ్రతిమలాడాలి. ఎప్పుడు బ్రతిమలాడతావు అంటే ఎప్పుడు నువ్వు ఆ స్థాయికి వెళ్తావు అంటే నువ్వు ఓనర్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పొలం వేసుకున్నావు, ఓడుపు వేయాలి, ఏమంటారు దాన్ని, ప్రియుల పొలం వేయాలి, విత్తనాలు చల్లాలి. చల్లేటప్పుడు ఎవరికి కూడా పనివారు దొరకట్లేదు. ఏం చేస్తావు అప్పుడు? పని వాళ్ళు ఎవ్వరు దొరకట్లేదు. ఇంతకుముందు వచ్చేవాళ్ళు ఎవరు కూడా రావట్లేదు, అందరూ మానేశారు. అయితే ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తామో కొన్నిసార్లు ఇంక తప్పనిసరిగా వర్షం వచ్చింది, విత్తనాలు వేయాల్సిందే, లేకపోతే వర్షం రాబోతుంది, ఆ టైంని బట్టి విత్తనాలు వేయాల్సిందే. అయితే నువ్వేం చేస్తావు? పనివారు లేరని సైలెంట్ కూర్చుంటావు. ఏం చేస్తావు నువ్వు? మనం చేసుకుంటాము. రెండోది, అవసరమైతే ఇంటింటికి వెళ్ళి అడుగుతాం. ఏంటంటే ఎవరు పనికి వస్తారో అడుగుతాం అన్నమాట. వారిని ఏం చేస్తాం? బ్రతుకులాడతాం. కొన్నిసార్లు ఎందుకు బ్రతుకులాడతాము? అది పొలం మనది కనుక పిల్లలు. పొలము యజమాని ఎలా ఉంటాడంటే ఏదో ఒకలాగి పని చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఒక పనిని కల్పించుకుంటూ ఉండాలి. దేవుని మందిరం కొరకు ఒక పనిని నువ్వు కల్పించుకుంటూ ఉండాలి. విశ్వాసులను పోగు చేయాలి, విశ్వాసులకు తెలియపరుస్తూ ఉండాలి. వారం అంతా నువ్వు ఖాళీగా దేవుడు వదిలేయడానికి గల కారణం ఏంటంటే మండే టు సాటర్డే దేవుడు ఎందుకు నీకు రిలీవ్ ఇస్తూ ఉన్నాడంటే ప్రియులరా, అంటే మధ్య మధ్యలో ప్రార్థనలు సాయంకాలం ఉన్నా కూడా ఆరాధన లేకుండా ఎందుకు రిలీవ్, దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే ఈ వారం అంతట్లో ఏదో ఒక పని చేసి దేవుని మందిరానికి అనేక మందిని పరిచయం చేయాలని. హల్లెలూయా. అనేక మందికి వాక్యం బోధించాలని. వెళ్ళిన ప్రతి వారికి అడ్రస్ చెప్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. మాట్లాడిన వారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఫాలోఅప్ చేయాలి. హల్లెలూయా. ఫోన్ నెంబర్ తీసుకోవాలి, వారంలో మరలా ఫోన్ చేయాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, బ్రతిమలాడాలి. అవసరమైతే కొన్నిసార్లు వారు ఏమంటారంటే నేను రావడానికి ఛార్జీలు లేవండి అంటారు. మీరు రండి, నేను ఛార్జీలకి ఇస్తాను. హల్లెలూయా. మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుందంట? మీకు హాని చేయవాడు ఎవడు? ఇది మంచే కదా. దేవుని మందిరానికి తీసుకురావడానికి నువ్వెంతో ప్రయాసపడుతున్నప్పుడు హాని చేయవాడు నీ దగ్గరికి రాడు. వాడు అసలు నీ దగ్గర నిన్ను కదిలించడానికి వాడు ఇష్టపడ్డు. ఎందుకంటే ఈమెతో నా పని అవదనుకుంటాడు, ఈయన దగ్గరికి వెళ్ళిన ఉపయోగము లేదనుకుంటా. ఎందుకంటే ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని మందిరం విషయంలో.
ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని మందిరంలోకి నూతన ఆత్మలు పోగు చేసే ఆలోచన కలిగి ఉన్నాడు ఇతను దేవుని మందిరం అంటే ఇతనికి ఈమెకి మక్కువ ఎక్కువ. కాబట్టి ఇతన్ని నేను పాడు చేయలేను, ఇతని దగ్గర నేను వెళ్ళలేను, ఇతన్ని కదిలించలేను, అసలు ఇతను గుమ్మం దగ్గరికి నేను వెళ్ళలేను. కాబట్టి వేస్ట్ ఇతని దగ్గరికి వెళ్ళమని సాతాను ఏం చేస్తాడంటే తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నిన్ను చూస్తేనే భయం వాడికి. ఎప్పుడంటే దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, వాక్యం చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిర విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆరాధించే విషయంలో, ఆత్మను పొందుకునే విషయంలో, బాప్తిస్మం తీసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతిని రక్షించడానికి కొన్నిసార్లు మీరు తిరగాల్సి వస్తుంది, మీరు కష్టపడాల్సి వస్తుంది. ఒక్కరిని మార్చడానికి కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు పడుతుంది ప్రియులారా. హల్లెలూయా. ఓర్చుకోవాలి. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎందుకంటే నీతిని రక్షించడానికి, నీతిమంతుడైన ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఎన్ని అవమానాలను నువ్వు భరించాలి. అవమానాలు భరించినప్పుడు నువ్వు ధన్యురాలు. హల్లెలూయా. వాటిని దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కొన్నిసార్లు జార్జ్ ముల్లర్ ఒక వ్యక్తి కోసం ప్రార్థించినప్పుడు రక్షణలోకి నడిపించడానికి దాదాపుగా 22 సంవత్సరాలు పట్టిందంట ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, బిల్లీ గ్రహం గారు ప్రార్థించినప్పుడు, ఒక్కొక్క వ్యక్తి కోసం ప్రార్థించినప్పుడు ఒక్కొక్కరికి అనేక సంవత్సరాలు టైం పట్టింది వారు రక్షించబడ్డానికి. అయితే ప్రభు మహాకృపను బట్టి వారు రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి. నేను 10 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు రక్షించబడ్డాడు. 12 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు రక్షించబడింది. 20 సంవత్సరాలు మోకరించి నా మోకాళ్ళకి పని చెప్పినప్పుడు ఈ కుటుంబం రక్షించబడింది. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులే. 20 సంవత్సరాలు ట్రావెలింగ్ చేసావు, 20 సంవత్సరాలు వారి ఇంటికి వెళ్ళావు, 20 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసావు, 20 సంవత్సరాలు ఎంతో ఓపికను కలిగి ఉన్నావు ఆ కుటుంబం కొరకు. ఎంత సాహసం అండి ఇది. హల్లెలూయా. ఎంత ఓపిక దేవునికి ఇచ్చాడు. ఇంత ఆసక్తి కలిగి ఉన్నావు. ఇలాంటి పని చేస్తున్నప్పుడు నీకు హాని చేసేవాడు ఎవడు? అసలు నీ దగ్గరికి వచ్చేవాడెవడు? అసలు నేను పాడు చేసేవాడెవడు? సాతానుకి నీ కళ్ళలో కూడా సాతానుకి నువ్వు రావు ఇంకా. ఎందుకంటే నువ్వు కళ్ళకు వస్తేనే భయపడిపోతాడు వాడు. హల్లెలూయా. ఎందుకంటే అంత సాహసం కలిగిన స్త్రీవి. హల్లెలూయా. అకుల ప్రిస్కిల వలె సంఘము ఉండాలి ప్రియులరా. సంఘం ఎలా ఉండాలంటే అకుల ప్రిస్కిల వలె ఉండాలి. ఎలా ఉంటుందంటే సంఘాన్ని సిద్ధపరచడానికి, చాపలు వేయడానికి, కడగడానికి. అకుల ప్రిస్కిల కుటుంబంలో ఆరాధన జరుగుతున్నప్పుడు, పౌలు గారు వేరే ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు అకుల ప్రిస్కిల కుటుంబంలోనే ఆరాధన జరిగేది పిల్లలు. ఆ ఇంట్లో ఆరాధన జరిగేది. ఆరాధన జరుగుతున్నప్పుడు వారు ఏం చేసేవారంటే ఒకరికి తెలియకుండా ఒకరు 4 గంటల లెగ్స్ క్లీన్ చేస్తూ ఉండేవారు. హల్లెలూయా. ఆవిడ అనుకునేది పాపం అకుల రాత్రంతా పొద్దుంతా కష్టపడి వచ్చాడు, ఆయన్ని ఏం చెప్తారులే, నేను పొద్దున్న లేచి చర్చ్ అంతా కడిగేసి సిద్ధం చేసేసి చాపలు వేసేసి అయ్యగారికి పులిపెట్టి సిద్ధం చేసి వాటర్ బాటిల్ పెట్టి వచ్చిన వాళ్ళకి నీళ్లు అన్ని భోజనం సిద్ధపరిచి నేను ఉంచుతాను 4 గంటలు లేచిపోదాం అనుకుని ఆవిడ మనసులో అనుకుని డిస్టర్బ్ చేయకూడదు. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు? ఉదయం అంతా కష్టపడి అకుల వస్తున్నాడు కాబట్టి ప్రిస్కిల మనసులో నా భర్త నేను డిస్టర్బ్ చేయకూడదు, 4 గంటలు లేచి పనంతా నేను చేయాలి. అకుల ఏమనుకుంటున్నాడంటే అతను పడుకునేటప్పుడు నా భార్య ఇంట్లో ఉండి పనంతా చేసి అలసిపోయింది, ఉదయకాలం ఆరాధనకి ఆమెను డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి నేను 3:30 లేచి మొత్తం సెట్ చేసేయాలి. హల్లెలూయా హల్లెలూయా. వీరిద్దరి మైండ్ సెట్ ఎలా ఉందంటే నేనే ఈ మందిరాన్ని సెట్ చేయాలి. హల్లెలూయా. ఈ మందిరం నేను కడగాలి. వీరిద్దరు కూడా ఏం ఒకరు తెలియకుండా ఒకరు లేచి పని చేస్తూ ఉన్నారు. ఆ మూల నుంచి ఆయన చేసుకొస్తున్నాడు, ఈ మూల నుంచి ఈవిడ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసేటప్పటికి ఒకరికి తెలియకుండా ఒకరు లేచి ఆ చర్చ్ అంతా క్లీన్ చేసి సర్వీస్కి రెడీ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంఘము ఎలా ఉండాలంటే ప్రియులరా, భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని మందిరం కొరకు కష్టపడేవారై ఉండాలి. హల్లెలూయా. నీ బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధం చేస్తూ ఉండాలి. వారు బట్టలు ఐరన్ చేస్తూ ఉండాలి, వారికి నీళ్లు పెడుతూ ఉండాలి. త్వరగా వారి దేవుని మందిరానికి రావడానికి వారిని సాగనంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కరికొకరు త్యాగం చేసుకున్నప్పుడు నీ కుటుంబాన్ని పాడు చేసేవాడు నీ దరికి రాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చివరిగా చూడండి ప్రియులరా,
2వ అధ్యాయం 24వ వచనము. 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడై ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత ప్రియులారా, ఆయన పరిశుద్ధ రక్తములో మనం కడగబడ్డాం. ఆయన చిందించిన రక్తంలో నీకు విమోచన దొరికింది ప్రియులారా. ఆయన నిన్ను రక్షించాడు. ఈ లోకములో వెలివేయబడకుండా, ఈ లోకములో నశించిపోకుండా, ఈ లోకములో నువ్వు చనిపోకుండా దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన రక్తములో నిన్ను కడిగి రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన నిన్ను బాగు చేస్తుంటూ ఉన్నాడు పిల్లరా. ఈ విషయం నువ్వు గమనిస్తూ ఉండాలి. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పొందిన గాయముల చేతే నీకు విముక్తి కలిగింది. ఆయన పొందిన గాయముల చేత నీకు రక్షణ దొరికింది. ఆయన పొందిన గాయముల చేత నీ కుటుంబము రక్షణలోకి వచ్చింది. ఆయన పొందిన గాయముల చేతే నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. తగిన సమయము ఒకటి ఉంది, తగిన కాలం ముందు. ఏమన్నా దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఎందుకంటే ఆయన మీ కొరకు చింతించుచున్నాడు. హల్లెలూయా. ఆయన నా కొరకు నీ కొరకు చింతిస్తూ ఉన్నాడు పిల్లలు. హల్లెలూయా. ఎంతమంది సంఘం కొరకు ఆలోచిస్తున్నారు? నిజంగా యథార్థంగా చేయబోయేదండి, సంఘం కొరకు ఆలోచించేవారు ఎంతమంది? నా సంఘం ఏమైపోతుంది అసలు? నా సంఘ బిడ్డలు ఏమైపోతున్నారు అసలు? నా సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారు అసలు? ఎలా ఉన్నారు? ఏం తింటున్నారు? నా సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా? నువ్వు ఆలోచించాల్సింది దేనికోసం అంటే దీని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. నా విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారు అసలు? నీ సొంత కుటుంబం కంటే కూడా ముందుగా నువ్వు ఆలోచించాల్సింది దేని కొరకంటే ప్రియుల సంఘము కొరకు నువ్వు ఆలోచించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన సంఘము కొరకు, కుటుంబం కొరకు నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దీని కొరకు నువ్వు ఆలోచిస్తామో గాడ్ విల్ టేక్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దీనికోసం నువ్వు ఆలోచిస్తూ ఉంటావో నీ కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు పిల్లలు. ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు. అందుకే మాథ్యూ 6:33 అన్నాడు కదా, 6:33లో మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యము నీతిని వెతుకుడి. ఏం చేస్తారంట తర్వాత? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. సంఘము కొరకు ఆలోచించాలి. ఎవరైనా రాలేదని ఎప్పుడైనా గుర్తించావా? ఈ వారం ఒకరు మిస్ అయ్యారనుకో, ఈ వారం రాని వారి కొరకు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు చేయాల్సిన ఏంటంటే హోంవర్క్ ఏంటంటే రాని బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అవసరమైతే ఫోన్ నెంబర్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్స్ ఉంచుకోండి, మాట్లాడండి, మంచి విషయాలు మాట్లాడండి. హల్లెలూయా. దేవుని రాజ్యం స్థాపించే విషయాలు మాట్లాడండి. దేవుని రాజ్యం అభివృద్ధి చెందడానికి మాట్లాడండి. విశ్వాసాలను పోగు చేయడానికి మాట్లాడండి. నూతన ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్లాన్ చేయండి. ఒక్కొక్కరు ప్లాన్ చేసుకోండి. ఏం చేయాలో ప్లాన్ చేయండి. దేవుని సన్నిధిలో ఆరాధన ఘనంగా జరగడానికి ఒక మంచి ఆలోచన కలిగి ఉండండి. హల్లెలూయా. క్రిస్మస్ ఈవెంట్ చేయడానికి ఈ సంవత్సరం నేను ఏం చేయాలని ఆలోచించండి. ఇరువురు కలిసి ఆలోచించుకోండి, మంచి విషయాలు ఆలోచించండి. హల్లెలూయా. వీరి కోసం వారి కోసం వేరు చెడుగా మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయించొద్దు. హల్లెలూయా. విశ్వాసులు ఒకరి కోసం ఒకరు చెడ్డగా మాట్లాడుకోవడానికి వీల్లేదండి. మనమందరూ కుటుంబం కాబట్టి అందరూ ఒకరికొకరు మంచిగా మాట్లాడుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒకరు మేలు ఒకరు కోరుకోవాలి పిల్లలు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే మంచి విషయంలో దేవుని సన్నిధి కొరకు ఆలోచిస్తూ ఉండాలి. ప్రియులరు, నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చాలా కష్టం.
ప్రయాణం చేయాలంటే మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చేది సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏమైపోతుందో, అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే ఒకవేళ ఆదివారం ఉండాల్సి వస్తే సంఘం పరిస్థితి ఏంటో, మీరందరినీ ఎంతమందిని మిస్ అవ్వాల్సి వస్తుంది, ఎన్నో విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా సహాయం చేయండి ప్రభు అని ముందుగానే ప్లాన్ చేసుకుని మాక్సిమం తొందరగా వచ్చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మీ కుటుంబాలు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అభివృద్ధిలోకి రావాలని, మంచి మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి స్థలాలు కొనుక్కోవాలని, మంచి వెహికల్స్ కొనుక్కోవాలని, మంచి వస్త్రాలు మీరు ధరించాలని మేము ప్రార్థన చేసే వరుసలో మొదటి వరుసలో మేము ఉంటా ఉన్నాం. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉండాలి. తగ్గిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఏం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులు అయి ఉండాలి. దయచేసి అందరి తలలో ఉంచండి పిల్లలు. సమయంలో అందరి తలలో ఉంచండి.